హాయ్ అండి అందరికీ. సో ఇవాళ సింపుల్ అండ్ ఈజీగా రైస్ బాత్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికి కావాల్సినవి రైస్ అనేది 1.5 గ్లాసు ఒక 20 నిమిషాలు అలాగా నానబెట్టి పెట్టుకోండి. సో బఠానీలు, ఇవి ఎండు బఠానీలు నేను నైటే నానబెట్టేసాను. జస్ట్ ఒక 2 స్పూన్లంతా. పుదీనా ఒక కప్, జస్ట్ ఒక హాఫ్ కప్ అంతా. కొత్తిమీర, వెల్లుల్లి ఒక 5 నుంచి 6, అల్లము చిన్న ముక్క. ఈ అల్లం వెల్లుల్లి అనేది మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే రెడీ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ప్యాకెట్ది అలా అయితే ఏమంత టేస్ట్ అయితే రాదు. మళ్ళీ ఒక టమాటో ఒకటి, ఆనియన్ ఒకటి, ఇది పలావాకి వేసుకోవచ్చు. మిర్చి అయితే ఒక 2 అయితే చాలు, ఎందుకంటే ఇక్కడ కారం పొడి అనేది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తాము, హాఫ్ స్పూన్ అంతా. అందువల్ల పెరుగు అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. మళ్ళీ మసాలాకు కావాల్సినవి ధనియాల పొడి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా, పసుపు ఒక హాఫ్ స్పూను. ఇది బిర్యానీ మసాలా, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నది. సో ఇది ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. కారం కూడా అంతే, కారం పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా. ఇది ఆయిల్లో వేసుకోవడానికి ఇది మొత్తం కూడా. సో ఇందులో షాజీరా ఒక చిన్న స్పూన్ అంతా, లవంగాలు ఒక 4, యాలకులు ఒక 2, ఇంత అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మిక్సీకి కావాల్సినవి మనం తయారు చేసుకుందాం. మిక్సీలో సో ఒక కప్ పుదీనా అండ్ ఇది అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి, ఇది మొత్తం అంతా కూడాను పేస్ట్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ అనేది చేసుకునేటప్పుడు మీరు జస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ ప్రోడక్ట్స్ అని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ విధంగా అన్నీ వేసేసుకోండి. బిర్యానీ ఆకు కూడా. సో ఇందులోనే ఆనియన్, బఠానీ, ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత ఈ పేస్ట్ అనేది మొత్తం వేసేసుకోండి. టమోటా అయితే ఇప్పుడే వేయకూడదు. సో ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే పెట్టేయండి. ఇప్పుడు పెరుగు వేసేసుకోండి. ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు 1 నిమిషం అలానే ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా అంతా వేగిన తర్వాత ఈ రైస్ అనేది వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడాను మీరు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోయిన స్మెల్ అలాగ వస్తుంది ఒక్కొక్కసారి. సో ఇప్పుడు నీళ్ళు అనేది మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతోటే 1 కప్పుకు 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. లేదా బియ్యం మరీ పాతవైతే 1 కప్పుకు 2 కప్పులంత వాటర్ తీసుకోండి. ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఒక 2 లేదా 3 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. అప్పుడే మసాలా అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా
ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికేంత వరకు అలానే ఓపెన్లో పెట్టాలి. సో ఇప్పుడు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా కావాలి అంటే చిటికెడంతా కొంచెం వేసుకోండి. లేదు అంటే డైరెక్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టండి, హై ఫ్లేమ్ అంతా వద్దు. సో ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు అలాగే వెయిట్ చేయండి. ఆఫ్టర్ 3 విజిల్స్ అయిన తర్వాత ఈ విధంగా తయారైంది. సో దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఇది తయారైన రైస్ని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఈ రైస్ అనేది మీకు వితిన్ 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఇది లంచ్ బాక్సెస్ కావచ్చు, ఆఫీస్కి, స్కూల్ కిడ్స్కి చాలా టేస్టీగా బాగా ఉంటుంది. మీరు నాన్ వెజ్ కర్రీస్తో కూడా తినొచ్చు, లేదా వెజ్లో అయితే పెరుగు పచ్చడితో తీసుకోవచ్చు. సో ఇప్పుడు రెడీ అయిపోయింది, రైస్ బాత్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ రైస్ బాత్ని మనం లంచ్ బాక్సెస్ కావచ్చు, ఆఫీస్కి లేదా స్కూల్ కిడ్స్ కూడా ఇవ్వచ్చు. ఇది మీకు వితిన్ 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.